బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే మొన్నటి వరకు జూన్ నెల వరకు దాదాపుగా లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 15% జూన్ నెలలో కూడా లోటుపాత వర్షం నమోదైంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే జూలైలో కూడా కొంచెం వర్షాలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే ప్రధానంగా ఈ రోజు వరకు చూసుకుంటే అటు అల్పపీడనం కారణంగా అటు వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తర ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగాల 2-3 రోజుల్లో మాత్రం మరింత బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు అల్పపీడన అనుబంధం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడా మరో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. దాని ప్రభావంతో కూడా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పైన కూడా వర్ష సూచన ఎక్కువగా ఉన్నదంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు సముద్ర మట్టానికి అది దాదాపుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా తెలంగాణలో మాత్రం దాదాపుగా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రత నమోదైంది. నిన్న రాత్రి కూడా సాయంత్రం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసినట్టు కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ రోజు అంటే దాదాపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా రాగాల 2-3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్న మాత్రం అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ప్రసంగిస్తారు. అటు నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు దీంతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ వర్షం సమయంలో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 22 జిల్లాలకు నిల్వలట్టు కూడా వాతావరణ అధికారులు జారీ స్పష్టంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే రాగాల 2-3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు కూడా. అయితే అరవింద్, అంటే ఇప్పటికే 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరి దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఏ విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది, ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? దాదాపుగా అంటే ఈ ద్రోణి ఏర్పడింది కాబట్టి అటు నైరుతి ఋతుపవనాలు కూడా కొంచెం మందగించడంతో అధికారులు తెలియజేశారు. అంటే ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి ఋతుపవనాలు పూర్తిగా మందగించాయి. దాని వల్లనే ఈ పాటికి వర్షాలు పడతలేవంటూ కూడా గతంలో ఐఎండీ అధికారులు తెలియజేశారు. కానీ ఇప్పుడు ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే ద్రోణి కారణంగా కానీ ఉపరితల ఆవర్తన కానీ రెండు ఏర్పడడంతో దీని వల్ల కూడా ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో కూడా రాష్ట్రంలో రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉంది అంటే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఇది ద్రోణి ప్రభావం ఎక్కువ ఉండడం వల్లనే వర్షాలు కుడుతున్నాయి. కానీ నైరుతి ఋతుపవనాల వల్ల కూడా తేలికపాటి వర్షాలు కురిసాయి. అసలు జూన్ నెలలో కూడా నైరుతి ఋతుపవనాల వల్ల కూడా కొన్ని ప్రాంతాలనే వర్ష తీవ్రత నమోదైందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.